జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. మొన్న 18వ తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి శిలా విగ్రహం పెట్టారు, ఆవిష్కరించడానికని వెళ్ళాడు. అది ఓకే. ఆ ప్రయాణంలో, అతను చేస్తున్న ప్రయాణంలో, ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం, ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్లటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన. నిన్న హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు. నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. ఆయనకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నా ప్రెస్ మీట్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి. లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా. మీకే సంబంధం. మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి 3 కార్లతోటి 100 మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా. మరి అతను చావుకు మీరు కదా కారకులు. దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా, మేడం రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఆరెడ్డి గారు, అందరూ కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం, అసలు ఆ కారు కిందే పడలేదు. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే అని ఇచ్చాడు. ఆయన లేచి వెళ్ళిపోతూ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అది చెప్పరా? తర్వాత దర్యాప్తు చేశారు, వీడియోలు, టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది. తెలిసిన దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని చెబుతున్నారు. చంద్రబాబు గారే తీసుకొచ్చి సింగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు. ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. మీకు ఎప్పుడైనా పత్రిక, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా కాదు నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేనంటున్నా జగన్ది నేర ప్రవృత్తి అంటున్నా. నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. నేను 10th ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ అంటారు. ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివావయ్యా నువ్వు? ఇంటర్ ఏ కాలేజీలో చదివావు? డిగ్రీ ఏ కాలేజీలో చదివావు? నువ్వు ఎంబీఏ ఏ కాలేజీలో చదివావంటే అది మాత్రం ఆ ఒక్కటి అడగొద్దు అంటాడు. అంటే అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం. అతను కించపరచాలి, చదువుకోలేదు అతనని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు.
జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా? క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా? అది చెప్పాలన్నది నా ఉద్దేశం. చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని లాలించి భుజాల మీద మోసాడు అతను వివేకానంద రెడ్డి గారు, ఇతని బాబాయ్. అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి. ఎవరిబడి నోస్ ఇట్. కంట నీళ్ళు పెట్టుకొని కిమ్మనకుండా పక్కకి వెళ్ళాడు. నేర ప్రవృత్తి. అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు. ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు. మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చెంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. నా కొడుకులు కొట్టలేరు. అది చెప్పాలనేది నా ఉద్దేశం. నేర ప్రవృత్తి. నేను బాబాయిని వేసేసిన వాడికి సెంగైన వేయటం ఒక గొప్ప. సొంత బాబాయిని వేసిన వాడికి ఒక దళిత వర్గానికి చెందిన సెంగయ్యని, ముసలోడిని వేయటం గొప్ప. ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా? అయ్యో పాప ఇతను ఇదేయాడే, చనిపోయాడే, లాగా అవతల పడేయండి అని ఉంటాడు. కారులో ఉన్న మాకేం సంబంధం అంటారు. మీ అందరికీ సంబంధమే. ఆయన మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్ళాడండి. ఎవరు అతను? ఏదో అమరావతి మహిళల బూతుల మీద పెట్టి బెయిల్ మీద ఇచ్చారండి. సీనియర్ జర్నలిస్ట్ అంట అతని పేరు. బెయిల్ ఇచ్చారండి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు. నిన్న చూశాను నేను. బస్సులో యాక్సిడెంట్ అవుద్ది, బస్సు తొక్కుద్ది, బస్సులో ఉన్న వాళ్ళందరినీ వేస్తారా అని అడుగుతున్నాడు. ఇది బస్సు కాదురా బాబు, కారులో ఉన్నది నలుగురు నాయకులు. అక్కడ అసలు నాయకుడు పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు. పార్టీ కార్యకర్త పోలీసు ఆంక్షలని ధిక్కరించి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళటం ఒక పోరాటం, ఒక ఏదో ధిక్కరించి ముందుకు వెళ్తున్నారు. అప్పుడు అతను చనిపోయాడు. అయ్యో యాక్సిడెంట్, టైర్ కింద నలుగుతుందని గగ్గోలు పెట్టారు జనం. లాగి అవతల పడేయండి అన్నారు కారులో కూర్చున్న వాళ్ళు. అటువంటి మాటలు ఆమె అనగలదు. ఆమె ఎవరు? మహిళ ఉంది అక్కడ, ఎక్స్ మినిస్టర్ చిలకలూరుపేట, విడుదల రజని గారు. అటువంటి మాటలు అనగలదు. లాగి అవతల పడేయమని అనగలదు. కార్యకర్తలు ఆ టైర్ కింద పడిన సెంగయ్యని లాగి అవతల పడేశారు. ముళ్ళ కంచులో పడేశారు. 108 వచ్చిన తర్వాత తీసుకెళ్లారు. తర్వాత చనిపోయారు. అవన్నీ వేరే విషయం. నేనేమంటాను, బాబాయిని వేసిన వాడికి సెంగయ్య ఒక లెక్క అంటా నేను. అటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అటువంటి వ్యక్తి ఎలా నేర ప్రవృత్తి ఎట్లా అంటే చెప్పుకొస్తున్నా. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా నీవు బెంగళూరులో ఉండు. అందరికి తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా. కొత్త విషయాలు నేను ఇక్కడ వెలికి తీసి చెప్పటం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన 2004 నుంచి 2010 చనిపోయేంత వరకు కూడా నువ్వు బెంగళూరులో నుండి ఇక్కడికి రావద్దు, నా పరువు తీయద్దు, నా పదవికి గండం తీసుకురావద్దు అని మొత్తుకున్నది నిజం కాదా? దాన్ని కూడా ధిక్కరించి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మీరు. అంటే తండ్రి మాటను కూడా ధిక్కరించిన వాళ్ళు. నేర ప్రవృత్తి. ఇట్ షోస్ ఇస్ మెంటల్ సిస్టమ్. నాన్న రావద్దు అన్నాడు, నాన్న మాటను గౌరవించాలా? అది కొడుకు. కానీ ఈ కొడుకు అట్లా కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఆ పార్టీ వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి 5 ఏళ్ళు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్ గారి మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం. తప్పితే వేరే కాదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దండుకొని సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడదు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేర ప్రవృత్తి related to his mental capabilities, mental system, మెన్సీరియా, క్రిమినల్ ఇన్స్టింక్ట్, ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి. అటువంటి వ్యక్తి నాయకుడని చెప్పాలనేది నా ఉద్దేశం. అంతేగాని ఆయన్ని కించపరచాలని కాదు, అతన్ని ఏదో ప్రజల్ని వెలివేయమని చెప్పట్లేదు నేను. అతని మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం. అది నిన్న ఈరోజు వాళ్ళ కరపత్రంలో రాస్తారు. వాళ్ళ కరపత్రం, జగన్ కరపత్రం అంటే ఏంటి? సాక్షి పేపర్. అందులో ఇది రాసి డాక్టర్కి రాస్తారు, సెంగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ అంటాడు. ఎంత బుద్ధి లేని పని అండి.
వైద్యులు ఇచ్చినది పంచనామా కాదు సార్. మీరు ఎవరు సాక్షులు, ఎవరు రాస్తున్నారో, ఎవరు చూస్తున్నారో, ఆ ఎడిటర్ ఎవరో, సబ్ ఎడిటర్స్ ఎవరో నాకైతే తెలియదు. కానీ శవ పంచనామా పోలీసులు చేస్తారు. శవ పంచనామా పోస్టు మార్టంకు పంపటానికి ముందు పోలీసులు రాసే శవ పంచనామాలో రాసిన గాయాలు ఇవి. పోస్టు మార్టం కంటే ముందు లిఖింపబడిన గాయాలు, గుర్తించిన గాయాలు ఇవి. ఇక్కడ ఏం రాస్తారు మీ పత్రికలో? సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన. వైద్యులు ఎవరైనా ఈ రిపోర్ట్ ఇవ్వటానికి? ఈ శవ పంచనామా చేసిన తర్వాత పోలీసులు డెడ్ బాడీని పోస్టు మార్టంకు పంపిస్తారు. పోస్టు మార్టం ఓపెన్ చేసి అడుగడుగున అంగుళం ఓపెన్ చేసి కత్తితో ఓపెన్ చేసి అంతా చూచి డాక్టర్లు మళ్ళీ రాస్తారు. ఈ గాయాల కంటే ఎక్కువ గాయాలు ఇంకా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ పోలీసులు శవ పంచనామాలో చిన్న గాయం అని రాస్తే ఓపెన్ చేస్తే అది పెద్ద గాయం అయిపోతుంది. అవన్నీ పోస్టు మార్టంలో వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పోస్టు మార్టం రిపోర్ట్. పోస్టు మార్టం రిపోర్టుకి శవ పంచనామాకి తేడా తెలియని ఈ వ్యక్తి పత్రిక నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోస్టు మార్టం రిపోర్టుకి పోలీసులు నిర్వహించే శవ పంచనామాకి ఇది శవ పంచనామా బై పోలీస్ బిఫోర్ సెండింగ్ ది కార్పస్ ఫర్ అటాప్సీ. అంటే శవాన్ని పోస్టు మార్టంకు పంపించడానికి ముందు పోలీసులు గుర్తించి శవ పంచనామాలో పంచాయతీదారుల ముందు గుర్తించిన గాయాల్ని ఇది వైద్యులు గుర్తించిన గాయమని వాళ్ళ చెత్త పత్రికలో వేస్తారు ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు. శవం కాలు మీద కాలేసుకో, అప్పటికి చావలేదయ్యా బాబు. శవం కాలు మీదకి ఇప్పుడేదో మా వాళ్ళు ఏదో చూపించొద్దన్నారు ఫోటోలు. శవం కాలు మీద కాలేసుకుందని ఆ చెత్త పత్రికలో చూపిస్తారు. ఇప్పుడు అది చూపించకూడదట, ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. ఐ డోంట్ నో. శవం అప్పటికి చావలేదయ్యా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు. మీ టైర్ కింద పడ్డాడు, మెడంతా నలిగిపోయింది, ప్రాణంతో ఉన్నాడు, కొస ప్రాణంతో ఉన్నాడు. అక్కడ పడి ఆడు కాలు మీద కాలేసుకున్నాడు. బతికున్నాడు కాలు మీద కాలేసుకుంటే తప్పారెడ్డి గారు? మీ పత్రికలు అట్లా చండాలం చూస్తా ఆడు కాలు మీద కాలేసుకున్నాడు అంటే ఒక దళితుడు కాలు మీద కాలేసుకున్నాడైనా మీ కోపం? చంపేశారు అని, చావలేస్తారు అని, ఇంకా బతికే ఉన్నాడు. తర్వాత 108లో అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత దారిలో చనిపోయాడు. పోస్టు మార్టం రిపోర్టుకి శవ పంచనామాకి తేడా తెలియని పత్రికని మీ చెత్త రాతలు రాసి ప్రజల్ని నమ్మించాలని, భ్రమ పెట్టాలని, ప్రజల్ని మోసం చేయాలనేది అది నేర ప్రవృత్తి. ఏదో రకంగా చేసి మసిమూసి మారేడుకాయ చేసి సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. ఆ నేర ప్రవృత్తి గురించి నాకు చెప్పాలనేది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నా కారు కింద అతను పడలేదు సింగయ్య అని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా జగన్? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకే మీరు ప్రెస్లో మాట చెబుతున్నారు కనుక, నిన్న కోర్టుకు కూడా వెళ్ళారు కనుక, నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నారు కనుక ఒక ప్రెస్ పెట్టి నిన్న కోర్టులో చెప్పారు కదా మీరు. ఆ కారు టైర్కి సింగయ్య మెడకి సంబంధమే లేదు, ఆ చావుకి నాకు సంబంధం లేదు, ఈ కేసు కొట్టేయండి అని వెళ్ళారు కదా హైకోర్టుకు మీరు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నాకు సంబంధం లేదు సింగయ్య చావుతోటి, నా కారుకు సంబంధం లేదు అని ధైర్యంగా చెబుతారా? నేను ఛాలెంజ్ చెప్పలేరు మీరు. మీకు తెలుసు, మీరు పైనుండి చెయ్యూపుతుంటే కింద వాడి మెడ మీ టైర్ కింద నలిగిపోతుంది. పైనుండి మీరు జనానికి అభివాదం చేస్తుంటే కింద సింగయ్య అని ఒక దళితుడు తల మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంది. ఆ విషయం మీకు తెలుసు. కారులో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మీకు. రజనీ గారు కారులో ఉన్న మిగతా వాళ్ళు, పేరుని నాని గారు, ఇన్మేట్స్ ఆఫ్ దట్ కార్, డ్రైవర్ గగ్గోలు పెట్టి అయ్యో చనిపోయాడు మనిషి కారు కింద పడ్డాడని చెల్లించారా మీరు? ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెబుతుంది? ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్ అయినప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించవలసిన బాధ్యత మీది కాదా? యాజ్ ఓనర్ ఆఫ్ ది కార్, యాజ్ కస్టోడియన్ ఆఫ్ ది కార్, యాజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది కార్.
లాగి అవతల పడేయమంటారా? అది మీ నాయకులు ఎవరో అనకూడదు, కానీ ఏ అంబటి రాంబాబు కారు లేకపోతే అంబటి రాంబాబు కాలు అంబటి రాంబాబు మెడ పడితే అంటారా మీరు? విడుదల రజని గారు పడితే అంటారండి? మీ ముఖ్య నాయకులు ఎవరైనా పడితే అంటారా మీరు లాగి అవతల పడేయండి అని? ఒక దళితుడు కనుక, అనామకుడు కనుక, ఊరు పేరు లేనివాడు కనుక వాడిని లాగి అవతల పడేయమన్నారు. వాట్ ఇస్ దిస్ అడాసిటీ? అది మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్, మీ మనస్తత్వం. అది ఎవడైనా లాగి అవతల పడే, బాబాయిని వేసిన వాడిని వీళ్ళు ఒక లెక్క, అదే కదా? దిక్కులేని వాడు అనేది కదా లాగి ముళ్ళ కంచెల్లో పడేస్తే తర్వాత 108 వాళ్ళు వచ్చి వాడిని పాప ఎక్కడ వెతికి తీసుకొని పోయినారు. మీ వాళ్ళు అయితే చేయగలరా సార్? లాగి అవతల పడేయమనగలరా? అందుకు మీ మీద కేసు, మీరు A2 అయినారు, డ్రైవర్ A1 A2 అదర్ ఇన్మేట్స్ మీద కేసు పెట్టినారు. పోలీసులు తప్పేముంది? ఏ వీడియో అంటాడు, ఎంత దుర్మార్గం అండి! స్పష్టంగా కనపడుతుంది, టైర్, సింగయ్య మెడ, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంటే కేసులు. మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని అడగలేదండి కోర్టు మిమ్మల్ని? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ధిక్కరణ అంటే అతని మెంటల్ కెపాసిటీ, అతను అవైబిలిటీస్ ఎట్లా ఉంటాయి మెంటల్గా? వాడు పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి? జడ్జి పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి? కోర్టు ఎవరో నన్ను పిలవటం అంటే అతని మనస్తత్వం విపరీత మనస్తత్వం. మొట్టమొదటి చెప్పుకొచ్చాను కదా నేను, 10th క్లాస్ పేపర్ల దగ్గర నుంచి, కాలేజీ చదువు దగ్గర నుంచి, బాబాయిని వేసి చెంపదెబ్బ కొట్టిన దగ్గర నుంచి, నాన్నని ధిక్కరించిన దగ్గర నుంచి, 100 కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి, బెయిల్ లేకుండా 16 నెలలు చెంచలగూడ జైల్లో ఉన్న దగ్గర నుంచి, మరలా మే 15, 2019 బాబాయిని వివేకానంద రెడ్డి గారిని వేసిన దగ్గర నుంచి, ఇవన్నీ కూడా విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చూపిస్తుందని చెప్పాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలకు తెలుసు. హీ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ బై ఎ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్. అతను ఎగ్జామిన్ చేయాలి. అతను నన్ను అడిగితే, నేను మీ మీద వ్యతిరేకం లేదు సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నేనంటున్నాను, మీరు ఆ కారుకి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అంటున్నాను. నేను కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు సార్? అప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాను నేను, 66 లక్షలు ఖర్చు అవుద్దు రోజుకి కోర్టుకు వస్తా అన్నారు. ముఖ్యమంత్రి 10 సంవత్సరం 1 నెల అయిందే. కోర్టుకి ఎందుకంటే ధిక్కరణ అంటే యూ విల్ బి హ్యాపీ బై వైలేటింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ఎవ్రీబడి. అతని మానసిక స్థితి చెప్పాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలారా, వేరే కాదు, ఆ పార్టీ నాయకులు కూడా తెలియాలా అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు విపరీతంగా చేస్తున్నారు? ఆ రోజున బెయిల్ కోసం 16 నెలలు కష్టపడ్డాడండి. సుప్రీంకోర్టు చుట్టూ తిరిగారండి బెయిల్ కోసం. మేధావులైన అడ్వకేట్స్ బెయిల్ కోసం తిరిగారండి. ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జెస్ ఇతని బెయిల్ కోసం పెడితే సిబిఐ వేసిన కౌంటర్ చూచి, ఇంత అనతి కాలంలో అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు, డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి, సునిశ్చితంగా దర్యాప్తు చేయండి, ఎట్లా వచ్చింది. ఆర్థిక ఉగ్రవాది ఇతను. ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పదని చెప్పారు. మీ గురించే కదా. ఇప్పుడు మా అర్థం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీకు. ఆర్థిక ఉగ్రవాదం నేనన్న మాట కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాదు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్న మాట కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ మీద జడ్జి గారు చేసిన కామెంట్ ఇది. ఇంత అనతికాలంలో ఇతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది? సునిశ్చితంగా దర్యాప్తు చేయండి, డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సిబిఐకి వేలు చూపించి మరి చెప్పారు. డిస్క్రీట్ ఇన్వెస్టిగేట్ చేయండి. ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పది, ప్రమాదకరమైంది. ఆర్థిక ఉగ్రవాదం హత్యానేరం కంటే ప్రమాదకరమైందని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడితే, ఇతను విపరీత మనస్తత్వం కాదా? ప్రశాంత మనస్తత్వమా ఇతను? ఇతను ఒక నాయకుడా? ఇతను నాయకుడిగా ఉంటే 5 ఏళ్ల పరిపాలన మనం చూడలేదా? అరాచకం కాదా? అప్రజాస్వామికం కాదా? రాజ్యాంగ విరోధం కాదా?
అవినీతితో కూడుకున్నది కాదా? బంధుప్రీతితో కొట్టుమిట్టాడింది కాదా? ఆశ్రిత పక్షపాతంతో కూడుకున్న పరిపాలన కాదా? ప్రతిపక్షాల మీద ఏకపక్ష యుద్ధం కాదా? అందుకే బికాజ్ హీఈస్ విత్ ఏ డిఫరెంట్ మెంటాలిటీ. మామూలు మనస్తత్వం కాదు అది, ఒక విపరీతమైన మనస్తత్వం, ఒక మెంటల్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్స్ మెన్సిరియా కావచ్చు, లేకపోతే క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్నది. ప్రతి చోట వేసేయండి, తోసేయండి, తొక్కేయండి, ఇదే కదా. 5 ఏళ్ల పరిపాలన చేయండి. పెద్దగా చెప్పరా, పర్లేదు. ఇది జగమగిన సత్యం. అది నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది. అంత విపరీత మనస్తత్వం కాకపోతే బ్యానర్లో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత అమ్మవారి గంగానమ్మ జాతరలో ఏ రకంగా అయితే మేకపోతుల పీకల కోస్తామో అలా కోస్తాం అంటే నాయకుడిగా, ఒక పార్టీ, రాజకీయ పార్టీ నాయకుడిగా ఏం చెప్పాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు, తప్పు అని ఖండించాలి కదా. రఫా అంటే ఏం చెప్పాలి? ఏం మాట్లాడుతున్నారు అదే అని ఖండించాలి కదా. అందుకే అంటున్నా, జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం. ఆయనే ప్రూవ్ చేసుకో. పైగా అడిగితేనండి, మీలాంటి ప్రెస్ వాళ్ళు అడిగితే రఫర్ పీకలకు వస్తా అన్నారు కదా, మంచిదే కదా. అంటే ఇదేమన్నా కాన్స్పిరసీ ఉందా? ఇందులో కుట్ర ఉందా? చంద్రబాబు గారిది, రామయ్య గారిది, వాళ్ళది వీళ్ళది పీకల కోసేద్దాం ఉన్నా ఏమైనా కుట్ర ఏమన్నా పన్నినారా జగన్మోహన్ రెడ్డి గారు? మంచిదే కదా అంట. చిచి, అటువంటి మాటలు నా దగ్గర వద్దు. ప్రజాయుతంగా వెళ్దాం, ప్రజాహితంగా పరిపాలన చేద్దాం, రాజ్యాంగబద్ధంగా వెళ్దాం అని అనాలి కదండి నాయకుడు. అందుకే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిది విపరీతమైన మనస్తత్వం. ఇప్పుడు కూడా భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమతని మనస్తత్వం కూడా. వేర్ ఈజ్ హిజ్ మదర్? ఇందాటి నుంచి నాకు అడ్డు తగులుతున్నాను నా ప్రెస్కి. వేర్ ఈజ్ హిజ్ మదర్ చెప్పండి. సొంత తండ్రి లేడు, చనిపోయినాడు, కోట్లాది రూపాయల ఆస్తి సంపాదించింది, నీ చేతిలో పెట్టింది. వేర్ ఈజ్ షీ నౌ? ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు? మీ విపరీత మనస్తత్వానికి ఆమె ఇక్కడ నీ ఇంట్లో లేకపోవటం కారణం కాదా? ఎక్కడుందో నీకు తెలుసా? మొన్న మదర్స్ డే రోజు ఏమన్నా పలకరించావా? మొన్న ఫాదర్స్ డేకి ఆమె ఏమన్నా మీకు గ్రీటింగ్ చెప్పిందా? అయ్యో ఎక్కడ నా కొడుకు కూడా 2 బిడ్డల తండ్రి అని వచ్చారా ఆమె? లేదే. విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి. వెరీ యువర్ సిస్టర్, నీ రక్తాన్ని పంచుకొని నీ తోబుట్టువు చెల్లి, నీవు జైల్లో ఉంటే నీ తరఫున 3000 కిలోమీటర్లు నడిచిన చెల్లి, వేర్ ఇస్ షీ నౌ? నీ విపరీత మనస్తత్వానికి కారణం. నీ ధనాశకు బలయ్యి ఎక్కడో ఉంటుంది, భయంగా బిక్కుమంటూ ఉంటుంది. ఆ మాట అంటే మరలా మాట్లాడుద్దాం. బిక్కుమంటూ ఉంటుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని. మీ బాబాయ్ కూతురు సునీత గారు డాక్టర్, వేర్ ఇస్ షీ నౌ? మండుటెండలో ఢిల్లీ పురవీధుల్లో ఆ రోజున నడుస్తూ ఉంటే నాకు బాధేసింది. ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ. అరే, సొంత చెల్లి బాబాయ్ కూతురు అట్లా నడుస్తుంటే ముసుగు వేసుకొని, అమ్మాయి డాక్టర్ అండి, ప్రాక్టీసింగ్ డాక్టర్, నడుస్తుంటే జాలేసింది నాకు మండుటెండలో. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది. అధికారమే లక్ష్యంగా ఏదైనా చేయగలరు. ఒక గోల్ పెట్టుకుంటారండి, నేను క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పి ఏదైనా చేస్తారు. ఒక్కొక్కడు 100 మీటర్స్ డాష్లో కొట్టాలని స్టెరాయిడ్స్ తీసుకుంటాడు, తెలుసా మీకు? ఎందుకు? అది గోల్ కొట్టాలనేది. అటువంటి మనిషి స్టెరాయిడ్స్ తీసుకునే అథ్లెట్కి ఈ రకంగా అరాచకంగా అధికారంలోకి రావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏం మెసేజ్ ఇచ్చారండి? 5 ఏళ్ల పరిపాలన మీరు చెప్పండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 1 నెల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా చేపట్టినాడే చెప్పాడు, రాజ్యాంగబద్ధంగా వెళ్దాం, ప్రజాస్వామ్యయుతంగా వెళ్దామని పరిపాలన, ఎవరి మీద కక్ష తెచ్చుకునే ఉద్దేశం మాకు లేదు అని చెప్పారు.
అందుకే మీరు యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే నీ ఇంటి దగ్గర సందడిగా ఉంటుంది రోజు. అందుకే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి నువ్వు పరామర్శ మీ ఓదార్పు యాత్రలు చేసుకోగలుగుతున్నావు. చంద్రబాబు గారు ఆ రకం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళారు కనుక. నీ టైంలో అండి ఎలా చేసావా చంద్రబాబు నాయుడు గారిని? అప్రజాస్వామికం అనేది ఆయన వెల్లడిచ్చావా? ఊరోజులు వెళ్ళిపోయిన ఒక దళితులు ఆత్మకూరులో వాళ్ళను వెనక్కి రెస్టోర్ చేయడానికి వెళ్తేనే చంద్రబాబు గారి ఇంటికి తాళ్లు కట్టించిన అప్రజాస్వామిక అరాచక రాక్షస పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డి గారు. అది మీ మనస్తత్వం. చంద్రబాబు గారిది ఆ మనస్తత్వం అయితే మీది ఈ మనస్తత్వం. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. అందుకనే రాష్ట్ర ప్రజలారా 5 ఏళ్ల పరిపాలనలో యువతకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు? నేను అడుగుతున్నా. యువత నాలాగా ఉండండి అని మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చారా? నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పే ధైర్యం చేశారా? ఈరోజు చంద్రబాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని. మా లోకేష్ బాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. మీరు యువతకి నువ్వు చెప్పగలిగావా? చెప్పలేవు. బికాజ్ యువర్ సెల్ఫ్ నోస్ ఇట్. మీకు తెలుసది. విపరీత మనస్తత్వంతో కూడుకున్న జీవన విధానం మీద అని తెలుసు మీకు. అందుకే మీరు చెప్పలేకపోయినారు. 5 ఏళ్ల పరిపాలనలో ఏ వర్గానికి మెసేజ్ ఇచ్చారని మీరు? దళితులు అంతమంది బలయ్యారు, ఎవరినిచ్చారా? మహిళలకు అన్ని ఇబ్బందులు జరిగినాయి అని మెసేజ్ ఇచ్చారా మీరు? ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది మెసేజ్ ఇచ్చారా మీరు? ఇలా చేయాలని ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ ఏదైనా చేశారా మీరు 5 ఏళ్లలో? మరలా దొంగ ప్రామిసులు చేస్తారు. మరలా మనమే వస్తాం అధికారంలోకి, ఓపిక పట్టండి. ఎవడైనా నిప్పుతో కొరివితో తలగొక్కటానికి సిద్ధంగా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అబద్ధపు రాతలో రాయొద్దని చెప్పి కూడా సాక్షి పత్రిక కూడా హెచ్చరిక చేస్తూ నమ్మరండి. నోబడీస్ బిలీవ్. ఎవరు నమ్మకం లేదు మీరు పత్రికలో. ఇదేంటి పోలీసులు శవపంచనామని తెచ్చి పోస్ట్ మార్టం రిపోర్టు వైద్యులు రాశారని చెబుతుంటావు నువ్వు. ఇంతకంటే ఏమనుందా? ముమ్మాటికి చెబుతున్నానండి నేను. దర్యాప్తు గురించి కాస్త కూస్తో తెలిసినవాడుగా, ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా ఇతను తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. A2గా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం కరెక్టే. A1గా డ్రైవర్, కారులో ఉన్న ఇన్మేట్స్ కూడా శిక్ష అనుభవించవలసిందే. సింగయ్య చావుకు పరోక్షంగా వీళ్ళందరూ కారణం. డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంట్ టు మర్డర్. ఏదైతే పోలీసులు సెక్షన్లు వేసి దర్యాప్తు చేస్తున్నారో అది సరైన దర్యాప్తు. ఇంకా కూలంకషంగా దర్యాప్తు చేసి వీళ్ళందరినీ కూడా శిక్షించాలి, వీళ్ళందరినీ కోర్టుకు లాగాలని చెప్పి కూడా తెలియచేస్తూ అమాయకుడైన ఆ దళిత కుటుంబానికి సాయం చేయాలని చెప్పి కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు నేరస్తులైనంత మాత్రాన మీ చేతుల్లో బలైన ఆ కుటుంబానికి కూడా మీరు సాయం చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నా. ఏదో ఎస్పీ గారు ఆ రోజున ఏదో కాదన్నారుగా, ఏదో కారు నంబర్ చెప్పారు ఆయన. అప్పటికి నా దగ్గర ఉన్న సమాచారం అది. నేను మరలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. వచ్చారు, నిజాలతో బయటకు వచ్చాడు, సాక్ష్యాధారాలతో సహా, సీసీ ఫుటేజ్లతో సహా, కెమెరా ఎవిడెన్సెస్తో సహా ముందుకు వచ్చాడు. ఈ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలి, చట్టానికి పట్టించాలని చెప్పి కూడా తెలియజేస్తా. ఇంకొకటి లాస్ట్గా అండి, తండ్రి చనిపోతే వలవల ఏడుస్తారండి కొడుకు. తన పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన తండ్రి చనిపోతే కంటి మీద ఒక్క చుక్క నీరు లేకపోగా తెల్లగాయతం తీసుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు పెట్టమని అందరి దగ్గరికి వెళ్ళిన విపరీత మనస్తత్వం చెప్పాలనేది. మీరు చెప్పండి, మీకు అనిపించట్లా? వరలరామయ్య గారు చెప్పింది కరెక్టేరా, వీడి నిజంగానే విపరీత మనస్తత్వం రా. మా తండ్రి చనిపోతే 10 రోజులు మనిషిని అవ్వాలా నేను? ఈయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించుకున్నాడు. ఇది నాటి విపరీత మనస్తత్వం కాదు. ఇది చెప్పాలనేది ఉద్దేశం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎంతసేపు చెప్పినా ఆయన విపరీత మనస్తత్వం, క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కూడుకున్న వ్యక్తి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? థ్యాంక్ యూ.